నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదే విధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్ళను అణగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గ్రామాల నుంచి వలసలు తగ్గినాయి. చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలిని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది. ఇవాళ అదానీ అంబానీలకు కూలీలు దొరకడం లేదు, ప్రజలు వలసలు పోవడం లేదు, నగరాలు వలసలు పోయే రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిచి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు, రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. పట్టణాలకు వలస వెళ్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది. అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ని దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ, కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ, దోపిడీ ఆగాలి, పేదలకు మేలు జరగాలి, రైతు కూలీ హక్కులను కాపాడాలి అనేదే మీ పోరాటం. ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. మీ పోరాటాలను, మీ నినాదాలను చట్టాలు, శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి